ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా మందికి లేయర్ హెయిర్ కట్ అంటే ఇష్టం ఉంటుంది. పార్లర్కి వెళ్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పి, లేకపోతే పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ హెయిర్స్ కట్ చేస్తారేమో అని చెప్పి భయపడి చాలామంది వెళ్ళరు కదా. అట్లాంటి వాళ్ళ కోసమే ఈ బ్లాగ్ అండి. అంటే మనది మనం హెయిర్ ఎలా కట్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియోలో చూపెడతాను. ఫస్ట్ ఇప్పుడు స్ట్రైట్ పాపలో తీసుకోవాలి. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా తీసుకోవాలి హెయిర్స్. ఇట్లా తీసుకున్న తర్వాత ఒక సైడ్ బ్లాక్గా పెట్టేసుకుంటున్నాను నేను, అవి మళ్ళీ కలిసిపోకుండా. ఇప్పుడు రైట్ సైడ్ మొత్తం చిక్కులు దులపాలి. కట్ చేసుకునే సైడ్ చిక్కులన్నీ తీసుకున్నాక అలాగే సెకండ్ లేయర్. ఫస్ట్ కట్ చేసుకునే హెయిర్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడికి కట్ చేసుకున్నామో అక్కడికి అండ్ ఫైనల్గా థర్డ్ లేయర్. నేనైతే 3 లేయర్స్ తీసుకున్నాను. మీకు ఎక్కువ లేయర్స్ కావాలనుకుంటే మీరు కొంచెం హెయిర్ అనేది తక్కువ పట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు హెయిర్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా అలానే కట్ చేసుకోవాలి మనం. ఇటు 3 లేయర్స్ తీసుకున్నాం, ఇటు కూడా 3 లేయర్స్. ఇది కూడా చిక్కుడు మంచిగా దులుపుకోవాలి. ఇప్పుడు ఇటు ఇక్కడికి రావాలంటే ఈ ఫస్ట్ కట్ చేసుకున్న హెయిర్ నుంచి కొన్ని ఇట్లా తీసేసుకోండి. సెకండ్ లేయర్.
మనకు చిన్న హెయిర్ కూడా కావాలనుకుంటే ఏం చేయాలంటే ఈక్వల్గా తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా లేయర్ హెయిర్ కట్ నాకు వచ్చిన దాంట్లో ఇలా చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అన్నట్టు ఇంకో విషయం, హెయిర్ కట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి. మన హెడ్ బాత్ చేయకుండా అలానే కట్ చేసామంటే మనకు హెడ్ బాత్ చేసినప్పుడు షేప్, మన హెయిర్ షేప్ అనేది జిగ్జాగ్లో వస్తుంది. హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు హెయిర్ కట్ చేసినా కూడా హెడ్ బాత్ చేసి కట్ చేసుకోండి. అంతే ఇక ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఆల్.